జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే విషయం ప్రతి భారతీయుడు మనసులో నిజంగా చెప్పాలనంటే ఒక గర్వం మొదలవుతుంది. ఎంతటి గర్వం అనంటే నిలువెత్తు అసలు అరే ఏం రాబోయ్ అని చెప్పి. ఈ విషయం ఆనందంగా ఎందుకున్నది అని అంటే అనుభూతి అట్లాంటిది. మరి జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ పేరు చెప్తే వాహ్ అని అనిపిస్తుంది. చాణక్య, కౌటిల్య 2300 సంవత్సరాల క్రితం అఖండ భారత్ నిర్మాణానికి నాంది పలికిన ఈశ్వరపుత్రుడు చాణక్యుడు. అసుంటి చాణక్యుడు సాక్షాత్తు నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు అనిపించింది. ఫైన్, ఏం మాట్లాడాలనుకుంటున్నాం అని అంటే నేను ఒక మండల వ్యూహం మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతిసారి చాలా ఇన్నాం రాబాయి, గాడెవడో చెప్పిండు, గీడెవడో కథ చెప్పిండు, గాంధీ మేము కాపీ కొట్టినాం, గీంది మేము కాపీ కొట్టినాం. మీ అయ్యలు ఉట్టకుల ముందు మా పూర్వీకులు రాసిన కథరా 2300 సంవత్సరాల క్రితం యొక్క యుద్ధ నీతి అని అనుకో, ఫైనాన్షియల్ నీతి అని అనుకో, ఏదన్నా అనుకో, దాన్నే అర్థశాస్త్ర అని చెప్పి పిలిచినాం. అయితే ఇలా చాణక్యుడు ఏం రచించిండు, మోదీకి ఏమి ఆశీర్వదించిండు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నా దేశ ప్రధాని ఏమి ఆచరించిండు, మండల వ్యూహం గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. చాణక్యుడు రచించిండు, ఈ నరేంద్రుడు ఆచరించిండు. ఇండియాస్ ఏన్షియంట్ విజ్డమ్ which is guiding the modern strategy of Bharat. This is a legacy of 2300 years of strategy which is today's geopolitics. దీని మీద చర్చిద్దాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. జర పెద్దగా పోతుంది అన్నంత మాత్రాన కథ కూడా పెద్దదే, భారత్ చరిత్ర కూడా పెద్దదే. 2300 సంవత్సరాల క్రితం కౌటిల్య అననే ఒక బ్రాహ్మణుడు ఇండియా యొక్క ఫారిన్ పాలసీ నీతిని రాసిండు. ఇవాళ దాన్ని మన పూర్వీకులు రాసిన నీతిని, ఆ నియతిని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆచరణలకు దించిండు, ఎగ్జిక్యూట్ చేస్తుండు. ఏంది 2300 ఇయర్స్ అగో జరిగిన కథ అనంటే, ఆనాడు మనము చంద్రగుప్త మౌర్య యొక్క రాజ్య సభలకు అడుగు పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా తిప్పాల స్పైరల్ మీ నెత్తిలా తిప్పినాక మొత్తం అడిగి పోవాల. ఆ సభల నుంచి మొదలైన ఈ బుక్కు నిజంగా చెప్పాలనంటే ఒక కఠోరమైన బుక్, రూత్లెస్ అని అంటారు ఇంగ్లీష్లో. రూత్లెస్ బుక్కు, పవర్ కోసం రాసిన బుక్కు, ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ కోసం రాసిన బుక్కు అర్థశాస్త్ర, ద వార్ మాన్యువల్ గురించి డిస్కస్ చేద్దాం. ద సైన్స్ ఆఫ్ మెటీరియల్ గెయిన్ అని చెప్పి మాట్లాడతారు ఇలాంటి నిపుణులు. దాని మీద జర చర్చ చేద్దాం. ఆయన పేరు కౌటిల్య. చరిత్ర ఆయనని చాణక్య అని చెప్పి పిలిచింది ఇన్ని రోజులు. ఈ బుక్లో ఒక సింగిల్ ఐడియా ఉంటుంది, బ్రూటల్ ఉంటుంది దాని లాజిక్. 2300 సంవత్సరాల క్రితమే రాసిన చరిత్ర ఇప్పటికీ ప్రపంచానికి దిక్సూచి. దుమ్ము పట్టింది కదా అని చెప్పి మాట్లాడితే అప్పుడప్పుడు తీస్తే దురంధరులను తయారు చేసే పుస్తకం. ఇన్ఫ్యాక్ట్ భారత్ని వరల్డ్ స్టేజ్లో పెట్టే శాస్త్రం. గొప్ప గొప్ప దేశాలకు ఏ శస్త్రాలు తయారు చేయాలని నేర్పే శాస్త్రం. దీన్నే మండల థియరీ అని చెప్పి మాట్లాడతారు. ఖచ్చితంగా నేను ఒక మాట ఇస్తున్నా, ఏందనంటే ఫ్రెండ్స్, ఈ ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు దయచేసి చూడుండ్రి. భారత్ యొక్క ఫారిన్ పాలసీ ఏదాకుంటుందో, ఎట్లుంటుందో మళ్ళొకసారి ఇంకొకసారి పెట్టుకొని చూస్తారు ఈ వీడియో. అంత రసవత్తరంగా ఉంటుంది. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. ఇన్నుండ్రి ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు ఈ కౌటిల్య ఎవరు చిన్నగా ఒకసారి యాద్ చేసుకోవాలి కదా పెద్ద మనుషులని. అసలు హిస్టరీ ఏంది మనది అని చెప్పి మనం మాట్లాడితే, చీఫ్ అడ్వైజర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య కౌటిల్య, ఆయన గురించి మనం మాట్లాడితే, భారత యొక్క ఫస్ట్ పాన్ సబ్ కాంటినెంటల్ ఎంపైర్, చిన్న లాంగ్వేజ్లో మాట్లాడదామా, అఖండ భారత్ నిర్మాణం గురించి మాట్లాడిన మొట్టమొదటి ఘనుడు, గుణాత్మజుడు ఎవరు అనంటే చాణక్యుడు. ఇవాళ నిన్న మొన్న కాదు, ఇది 320 BC. ఆయన రాసిన అర్థశాస్త్ర ఒక 6000 శ్లోకాల మాన్యువల్ ఏం కవర్ చేసింది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, టాక్సేషన్ కవర్ చేసింది, స్పై లా, ఎస్పియానేజ్ అని మాట్లాడతాం, చట్టం లా ఎట్లుండాలో చేసింది, వార్ స్ట్రాటజీ ఎట్లుండాలనో నేర్పింది. అన్నిటికంటే ఎక్కువ కూటనీతి అని చెప్పి మనం మాట్లాడతాం, డిప్లొమసీ. మనం మాట్లాడేది డిప్లొమసీ. ఇవాళ మన టాపిక్ డిప్లొమసీ. ఆ చాణక్యుడు రాసిన 6000 శ్లోకాల నుంచి ఒక శ్లోకం తీసుకొని మనం మాట్లాడితే, అర్థస్య మూల్యం రాజ్యం, రాజ్యస్య మూల్యం ఇంద్రజయ అని చెప్పి మాట్లాడతారు. అంటే ద రూట్ ఫర్ ది వెల్త్ ఈజ్ ద స్టేట్. అంటే అర్థస్య మూల్యం రాజ్యం అంటే నీకు ధనం ఉండాలనంటే నీకు రాజ్యం ఉండాలా. నీకు రాజ్యం ఉండాలనంటే నీ యొక్క సెన్సెస్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అంటే ఇది కేవలం ఒక పవర్ కోసం వచ్చింది కాదు, ఇది కేవలం ఒక ఆర్మీ కాదు, దీన్నే క్రమశిక్షణ అని అంటారు. దీన్నే తక్కువ మందితో ఎక్కువ రిసోర్సెస్
ఆర్ సోర్సులను తయారు చేసుడు అని అంటారు. దాన్నే ఇవాళటి లాంగ్వేజ్లో స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీ ఎప్పుడైతే మొదలవుతుందో పక్కలున్న దుష్మనికి వెన్నుల వణుకు పుడుతుందా పుట్టదా, కూట్ నీతి మొదలవుతుందా లేదా. ఇది అంత మంచిగా ఉంది అది గిరీష్. మళ్ళీ మండల థియరీ అంటే ఏంది? నీ వెనకకు చాణక్యుడిని పెట్టినావు, మోదీని ఆశీర్వదిస్తున్నావు, బ్రైట్ కలర్ డార్క్ ఫ్లోరసెంట్ కలర్లు పెట్టినావు, మండల వ్యూహం అని చెప్పి మాట్లాడుతున్నావు. నేను ఆడికే ఆపలే, నేను సర్కిళ్ళు కూడా గీసిన. ఈ మండల థియరీ అంటేనే సర్కిల్ గీసుడు అంటారు కదా, గజం గజం బోల్కేలేనే కాసాలోంకు అని అంటారు కదా. ఇప్పుడు మండల థియరీ గురించి మాట్లాడదాం. కౌటిల్య చాణక్యుడి యొక్క కోర్ ఇన్సైట్ అగర్ మనం తీసుకొని చూస్తే ఒకటి మనకు అర్థం ఏమవుతుంది అంటే, ఇది చాలా రోజుల క్రితం మాట్లాడిండు ఆయన. మకావలి ఎక్సెట్రా వీళ్ళు ఉన్నారు కదా, సున్ జూ వీళ్ళందరికంటే ముందు రాసిన ఒక మాన్యువల్ ఇది. చాణక్యుడు ప్రతిసారి ఏం చెప్పిండంటే, నీ ఇమ్మీడియట్ నేబర్, నీ పక్కోడు, నీ ఇంటి పక్కోడు ఆడెప్పుడు కూడా నీ దోస్తు కాదు. ఆడు నీ ఫస్ట్ రైవల్ అవుతాడు, నీ న్యాచురల్ రైవల్ అవుతాడు, అంటే నీ దుష్మన్ అవుతాడు. ఎందుకు చెప్పాలా? నీ బార్డర్ షేర్ చేసుకుంటాడు. ఆడు బార్డర్ షేర్ చేసుకుంటే ఫ్రిక్షన్ వస్తుంది కదా. నీ కాంపౌండ్ వాళ్ళు నా కాంపౌండ్ వాళ్ళు ఒకటే, అట్లెట్లేసినావు చెత్త, నీ ఆకులు పడ్డాయి, నేనేయలే, చెట్ల మీదకి పడ్డా నీ ఆకులు పడ్డాయి. చెట్టు ఏడుంది అన్నది ఇంపార్టెంట్ కాదు, కొమ్మ ఆకులు పడ్డాయా లేవా అంటే నీ ఫస్ట్ దుష్మన్ ఎవడు? నీ నేబర్. మాన్యువల్లో దీన్ని చాణక్యుడు ఏమని అన్నాడు తెలుసా? ఆరి అంటే ఎనిమీ అని చెప్పి. ఎవడైతే నీ నేబర్ ఉంటాడో ఆడుకో నేబర్ ఉంటాడు, మళ్ళా నీ నేబర్కి ఇంకొక నేబర్ ఉంటాడు, ఆడు మన దోస్త్ అవుతాడు. ఎందుకు? వాడు మన నేబర్తో బార్డర్ షేర్ చేస్తాడు, వాడికి ఆకు పంచాయతీలు ఉంటాయి, గెట్టు పంచాయతీలు ఉంటాయి. సో నీ ప్రాబ్లం వీడితో ఉంటుంది, ఆమెతో కూడా ఆడిని దోస్త్ అయ్యింది అనుకో, మధ్యలో పెట్టి నీ పిసికి పిండం పెట్టవచ్చు కదా అన్ననే స్ట్రాటజీయే మండల థియరీ. సింపుల్గా చెప్పాలనంటే గిరీష్ జర డీటెయిల్గా పోదామా? డీటెయిల్గా ఏంది, బేషక్గా పోదాం, కూల్గా పోదాం, మీ ఓపిక దయచేసి ఇంటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ప్రాబ్లంలు షేర్ అయినప్పుడు మనం ఏం చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుండే, నువ్వు గీడున్నావు, ఈడొకోడు నీ నేబర్లు, ఈయనతో పంచాయతీ ఈడొకోడు ఉన్నాడు, ఈడు నేబర్లు, ఈయనతో దోస్తీ చేయి. ఈడొకోడు ఉన్నాడు, ఈడికి పంచాయతీ, ఈయనతో దోస్తీ చేయి. ఈడున్నాడు, ఇంకొకడు ఉన్నాడు, ఈయనతో దోస్తీ చేయి. సో ఒక రింగ్ ఫార్మ్ అవుతుంది. ఇదే మండల థియరీ. మీకు చిన్నగా ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏనిగా చెప్పిన. ఇప్పుడు ఏమవుతుందనంటే, అవుట్వర్డ్ లాజిక్ తీసుకొని చూస్తే మోటామోటిగా చిన్నగా చెప్పరా భయ్య అని అంటే, ఎనిమి నీ శత్రువుని డిఫైన్ చేసినావు, నీ దోస్తుని డిఫైన్ చేసినావు, తర్వాత ఏం చేసినావు? నీ దోస్తు ఎవరిని చెప్పినావు, నీ దుష్మన్ ఎవరు చెప్పినావు, తర్వాత నాకు సంబంధం లేదు, నేను గమ్మున కూసుంటారా భయ్, బ్లాంకెట్ కప్పుకొని వండుకుంటా. న్యూట్రల్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా దోస్తులే, న్యూట్రల్ ఉండేటోళ్ళు కూడా దుష్మన్లు కాదు. ఎప్పుడు నోరు మూసుకుని కూర్చొని ఉంటారు కదా. ఇది కంప్లీట్గా డిఫైన్ చేస్తుంది. సో నీ డిఫైన్ చేసినప్పుడు కంప్లీట్గా నీ మండల థియరీ సర్కిల్స్లలో మొదలవుతుంది. ఎక్సైట్ అవుతున్నారని నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని డీటెయిల్గా పోదాం ఇంకా. అంటే నీ అలయన్స్లు ఎట్లా పెంచుకుంటూ పోతున్నావు నీ దుష్మన్ని కంట్రోల్ చేయనీకే అని అనేదే ఈ మండల థియరీ. లిటరలీ ఫార్మింగ్ ఎ సర్కిల్ టు ఎన్సర్కిల్ యువర్ ఎనిమీ. అలయన్స్లు బిల్డ్ చేసుకుంటా, నీ రింగులు బిల్డ్ చేసుకుంటా. రింగులు ఎవరిని పెడదామని అనుకుంటున్నావు గిరీష్ అంటే, ఎవరిని పెడతాం? గబ్బిలాల రోగాలు తెచ్చేటోనే పెడతాం. ఎవడున్నాడు ఇలా దేశానికి ప్రపంచానికి మొత్తం పంచాయతీలు చేసేటోడు అని అంటే నడిముక్కోడే. మన మీద ఒకడు ఉన్నాడు కదా నడిముక్కోడు, పొట్టిగుంటాడు, తెల్లగుంటాడు, నడిముక్కోడు ఉంటాడు, గాన్నే చైనా వాడు అని అంటారు. గాన్నే ఇప్పుడు ఎన్సర్కిల్ చేయాలి. మళ్ళా చాణక్యుడు ఏం రాసిండు, మోదీ ఏం ఆచరించిండు మనం మాట్లాడదాం. ప్రతి మండలానికి ప్రతి మండల రింగ్కి ఒక దుష్మన్ అనేటోడు ఉంటాడు. ఆ దుష్మన్నే మనం ఆర్య అని పిలుచుకున్నాం చాణక్యుడు రాసిన నీతి ప్రకారం. బట్ దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ పెట్టుకోవాలన్నా వద్దా? ఎందుకంటే 21st సెంచరీలా ఈ దుష్మన్ అనేటోడు ఒక దగ్గర ఆగుతలేడు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని సముద్రం మొత్తం తిరుగుతున్నాడు 21st సెంచరీలో. అండ్ ఫర్ ఇండియా ఈజ్ చైనా. ఈ స్కేల్ ఏడదాకున్నది అని అంటే భారత్ ఏడదాకా పోతున్నది అని అనేది కూడా మ్యాప్ చేయాలా. చైనా గొప్పతనం మాట్లాడే కంటే ముందు భారత్ యొక్క అడుగులు ఏ రకంగా ఉన్నాయో కూడా చూడాలా. చైనా లార్జెస్ట్ నేవీ తయారు చేసింది ఫ్రెండ్స్ ప్రపంచంలోనే. బ్యాటిల్ ఫోర్స్ షిప్లను తీసుకొని వచ్చింది. ప్రతి అడగనోడు జాగల మిలిటరీ బేసులు తయారు చేసింది. అగ్రిమెంట్లు ఐదర్ వాడిని లోబరుచుకొనో, లేకపోతే ఆడికి పైసలు ఇచ్చో, లేకపోతే భయపెట్టో, లేదా భక్తితోనో స్ట్రెచ్ చేసుకుంటూ పోయింది. కంప్లీట్ సౌత్ చైనా సీని జిబౌటి నుంచి టు సౌత్ చైనా సీ వరకు ఆక్రమించి పడేసింది ఏడుకాడికి. దాని ఆగడాలకు నిజంగా చెప్పాలంటే అంతమే లేకుండా పోయింది. టెరిటోరియల్ క్లెయిములు చేసుకుంటూ వచ్చింది. సౌత్ చైనా సీ నాదే అని చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాకు కూడా ఫ్రిక్షన్ చెప్పింది. ఈ చుట్టుపక్కల ఎవరెవరైతే
నేబర్లు ఉంటారు కదా, ఈ చుట్టుపక్కల ఉన్న నేబర్లు అందరినీ ధమ్కీలు ఇచ్చుకుంటూ వచ్చింది చైనా. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, భారత్ ఏం చేస్తుందో మనం చూద్దాం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని అన్నది కదా, చైనా ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ అని అన్నది కదా, మోర్ దెన్ 140 కంట్రీస్ని బుట్టలకు తీసుకొని వచ్చింది, టెరిటోరియల్ క్లెయిమ్ తీసుకొని వచ్చింది. సౌత్ చైనా సీ అని అనేది డైరెక్ట్ ఫ్రిక్షన్ తీసుకున్నది. ఇప్పుడు నేనేమని అడుగుతున్నా, భారత్ చైనా వాడు షిప్పు పెట్టేటట్టు మనం ఏమైనా షిప్పులు తయారు చేయగలుగుతామా ఇంత షార్ట్ పీరియడ్లో? ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు కట్టలు కట్టిన కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. ఏం కట్టలు కట్టినాయో తెలుసుకోండి. బేస్ టు బేస్ మనం మ్యాప్ చేయగలుగుతామా? డాలర్ టు డాలర్ ఖర్చు చేయగలుగుతామా? భారత్ ఒక ఆట ఆడింది. ఏంటంటే మన పెద్దలు రాసిన బుక్ జర దుమ్ము పట్టున్న దుల్పురి. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా? మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్ కి శపథ్ లేతాం, డంకే పే చోట్, జిగర్ మే దమ్ అని అంటాం చూడు. ఒక్కొక్కళ్ళకు పగిలింది బమ్ అని అంటాం కదా, గట్లయింది. ఏమైంది గిరీష్? భలే ఒగుడుతావు నువ్వు, బరాబ్బర్ ఒగుడుతా. జంక్షన్లు జామ్ అవుతుంటే ఎందుకు ఒగడకుండా? ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ రింగ్ చైనాకు మండలం ఎట్లా పెట్టిర్రో, మంగళం ఏం పాడిర్రో ఇప్పుడు మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మొన్న మోదీ ఒక దగ్గరకు పోయిండు. గిరీష్ మాట్లాడతలేడని కాదు, డేటా అబ్స్ట్రాక్ట్ తీస్తున్నాం, మంచిగా తీసి మాట్లాడాలిగా చెప్పేటప్పుడు. ఇండోనేషియా పోయిండు, సబంగ్ అని చెప్పి ఇది ఒక చిన్న ఐలాండ్. ఈ ఐలాండ్లో పోయి కైసే మేరా దోస్త్, భారత్ సే ఆయా మేరా దోస్త్ కో నమస్తే కరో, జై శ్రీరామ్ బోలో అనంది మొత్తం నడిచిందా లేదా? వే ఐలాండ్, చిన్న ఐలాండ్. ఈ చిన్న ఐలాండ్ మీకు చూస్తే గింతంతున్నది, పితికంతున్నది. ఏమైంది? దీని మీద పోతున్నాడు, పెద్దగా అవార్డుల కోసం పోతున్నాడు మోడీ అని చెప్పి కొంతమంది అవరగాళ్ళు మాట్లాడారు. అవార్డుల కోసం మాట్లాడిన అవరగాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు చూడు ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని స్ట్రైట్ ఆఫ్ మలైకా అంటారు. స్ట్రైట్ ఆఫ్ మలైకా, దీని టచ్ పాయింట్ ఏడ మొదలవుతుంది? నికోబార్ ఐలాండ్. నికోబార్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు? మన భారత్. ఓకే, ఇప్పుడు నేను ఈ సబంగ్ అనే దోస్తీ చేసిన, ఈడ కూడా ఎవరు టచ్ పాయింట్ స్టార్ట్ అయింది? ఇప్పుడు మన భారత్. పెత్తనం ఎవరిది ఉంటుంది? ఎంట్రీ దగ్గర మనమే ఉన్నాము, ఎండ్ దగ్గర మనమే ఉన్నాం. ఎవరితో నడుస్తుంది? మనతో నడుస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ మలైకా అనేది అయితే మాట్లాడుతున్నాం చూడు, ఈ స్ట్రైట్ ఆఫ్ మలైకా ఇగో ఇది సన్న పాటిడ బ్లూ కలర్ ఫ్లోరోసెంట్లు ఉన్నది. ఇది 80% ఆఫ్ ది ట్రేడ్ని కంట్రోల్ చేస్తుంది. నడిముక్కు ఉంది చైనాది. ఈడాగినం దా అని చెప్పిన మాట. అందుకే గ్రేట్ నికోబార్లో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లంలు వస్తాయి. ఒకడెవడో ఢిల్లీలో ఇప్పుడు నిరాహార దీక్ష కూడా చేస్తుండు. దీనికోసం చేస్తుండా నాకు తెలియదు, కానీ పాపం వాడు బతకాల. కానీ కొడుకులు బతికిన తర్వాత చిల్లర లెక్కలు చేస్తారు చూడు, అప్పుడు అనిపిస్తుంది ఇది ఉంటేది పీక్తేందేనని. కానీ బతకాల మోదీజీ బతికి చూపిద్దాం. మన జమీల్ భాయ్ అంటాడు చూడు, అరే జో తడపానే మే జో మజా అయినా భాయ్ మారనే మే క్యా మజా. నేను ఎవరి పేరు తీసుకోలే, ఎవరిదో అనలే, అనవసరంగా ఎక్సైట్ కాకుర్రి. అండ్ ఐఎమ్ నాట్ ఎ కాక్రోచ్. బెటర్ చేంజ్ యువర్ అప్రోచ్ రాదర్ దాన్ కాలింగ్ మీ ఎ కాక్రోచ్. ఇక కొంతమంది ఉంటారు, నేను మాట్లాడదలుచుకోలే. అయితే దాని తర్వాత మోదీ ఎక్కడ పోయిండు? జకర్తాకు పోయిండు. ఇది చాట్‌జీపీటీలో రాదురా రే, వాళ్ళకి చెప్తున్నా. కొంతమంది ఉంటారు కదా, ఎవరు టై ఫిష్ వాళ్ళు. ఇండోనేషియాకు పోయాడు, జకర్తాకు పోయిన తర్వాత అక్కడ ఒక జాయింట్ డెవలప్మెంట్ తీసుకొని వచ్చిండు, పోర్టుది జకర్తా. ఇప్పుడు ఇంకో మండలం తయారైంది, గ్రేటర్ నికోబార్ భారత్, సబంగ్ భారత్ పొజిషన్ ఉంది, జకర్తా. రింగు చూడు, ఇక నీ ఆర్క్ మొదలవుతుంది, మండలం మొదలవుతుంది. అయితే ఇట్లా పోయి అల్లం బెల్లం కాస్కీస్ కటిఫ్ దోస్త్ అట్లుండదు. నేను నీతో దోస్తీ చేయాలనంటే, మళ్ళీ భారత్తో దోస్తీ చేయాలంటే కొంచెం వెయిటేజ్ ఉండాలి కదా. వెయిటేజ్ ఎట్లా తీసుకొచ్చిర్రు తెలుసా? భారత్ యొక్క బ్రహ్మాస్త్రం, బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్స్ సంతకాలు చేసిండ్రు. పుణ్యానికి ఏది చేయడు, అట్లా కనిపిస్తాడు మీకు. పుణ్యానికి ఏది చేయడు మోదీ, ఏది చేయడు. ఇది నేను అనలేదురా, ట్రంపే అన్నాడు ఎన్నోసార్లు. ఈజ్ అ టఫ్ నెగోషియేటర్ मेरा फ्रेंड. దాని తర్వాత అస్త్రా, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. అగర్ అస్త్రా के बारे में बात करना है भाई, जरा ఆపరేషన్ సింధూర్ మా వీడియోలు జర వెనకకు చూడురే. అస్త్రా ఏంటో మీకు తెలుస్తుంది. సుఖోయ్ 30లో పెడతారు, ఇవి సుఖంగా లేపేసి వస్తాయి దుష్మన్లని. మీకు అర్థమవుతుంది కదా. సో సబంగ్లో ఇండోనేషియా కూడా ఈ సుఖోయ్ 30 వాడుతుంది. నువ్వు సుఖోయ్ వాడతావు, నేను సుఖోయ్ వాడతా. మన ఇద్దరం సుఖంగా ఉండాలంటే నువ్వు అస్త్రా వాడు కదా. అట్లనా మోదీజీ? సుఖోయ్ సౌఖ్యంగా ఉండాలా, సుఖంగా ఉండాలా, సకదనమే అస్త్రా. డీల్ అయిపోయింది. రెండు కంట్రీలు క్రిటికల్ మినరల్ కోఆపరేషన్ చేసిన ఈడ ఎవ్వడికి అర్థంగా పోయిండు. మోదీజీ అవార్డు తీసుకొని వచ్చిండు. మీ అయ్యలు ఇచ్చిర్రు అవార్డు.
ఇంకా కొంతమందికి అయితే ఏం తెలియదు, బరువైతుంది అయ్యా వాళ్ళకు చేతులు లేవట్టుడు కూడా. క్రిటికల్ మినరల్ కార్పొరేషన్ ఇన్వెస్టింగ్ ఏం చేస్తా, ఇప్పుడు భారత్ ఏం చేసింది తెలుసారా? ఇండోనేషియా నికిల్ రేర్ అర్త్ మ్యాగ్నెట్ ప్రాసెసింగ్ ఉంది చూడు, ఆ రేర్ అర్త్ మ్యాగ్నెట్ ప్రాసెసింగ్ చేస్తే మనోడు విమానాలు అయిపోతాడు. జారీ క్యా హై, ఎందుకబ్బా రేర్ అర్త్ మ్యాగ్నెట్ లేకుండా చేసేద్దాం మోదీజీ అని అంటే భారత్ మాతాకి జై అని అన్నాడు అడిగి. సో ఇప్పుడు చైనాని కరెక్ట్గా మండలం పెట్టి కొడుతున్నామా లేదా? కౌటిల్య రాసిన, చాణక్యుడు రాసిన మిత్ర నీతి అని అనేది యాక్షన్లకు దిగుతున్నామా లేదా? నేబర్స్ నేబర్స్ నేబర్, ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్, ఫ్రెండ్స్ ఎనిమీ మై ఫ్రెండ్. ఆడి వల్నరబిలిటీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన వెపన్స్, మినరల్ సప్లై కోఆపరేషన్ డెవలప్మెంట్. ఇది మినరల్ కోఆపరేషన్ డెవలప్మెంట్ లాగా ఉన్నదా మీకు అని బద్దలు వాళ్ళ కొడతా, నువ్వు రా అని అన్నట్టు ఉందా లేదా? ఇంకొక జర అడిగేద్దాం, సరే పెద్దగా పోతుంది. సెకండ్ మండలం 2 ఆస్ట్రేలియా. ఇండోనేషియా ఏం చేస్తున్నది ఫ్రెండ్స్? ఇప్పుడు మనకు ఇక్కడ గేట్వే అయింది, సబాంగ్ దగ్గర గేట్వే అయింది. రింగ్ ఎప్పుడు స్ట్రెంత్ అవుతుంది? ఇంకొక రింగ్ కూడా రావాలి కదా దాని చుట్టుపక్కల, ఇట్లా స్పైరల్ రాగా రావాలి కదా, ఇట్లా రింగ్ మీద అంటే అప్పుడు ఉంటుంది రింగ 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 రే ఉంటుందా? వీళ్ళు వాడుకుంటుంటారు రింగ రింగ రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్, హషా బుషా, నడుము కొట్టు ఫాల్ డౌన్. సో స్పైరల్ రింగ్స్ తయారవుతున్నాయి. సబాంగ్ ఇస్ ద గేట్వే. నెక్స్ట్ రింగ్ స్ట్రెంత్ అని ఏం చేస్తుంది తెలుసా? నీ వెన్నుపూసని స్ట్రేట్గా పెడుతున్నది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫౌండింగ్ క్వాడ్ పార్ట్నర్ ఆస్ట్రేలియా. భారత్ యుఎస్తో జపాన్తో కలిపి నడుస్తున్న ఒక క్వాడ్రిలేటరల్ ఆర్ క్వాడ్ అని అంటారు దీన్ని. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్ఏ. ఏమున్నది గిరీష్ ఇంట్లో? అమెరికాన్ మిజైల్ అయితే మనం గుంటలేము అని అంటే అర్థం చేసుకోర్రి. పోయినోడు ఎవరు? నరేంద్రుడు, దామోదర్ దాస్ మోదీ. భారత్కి లాభం లేనిది ఏమన్నా చేస్తాడా? అస్సలు చేయడు. ఆస్ట్రేలియాలో ఎందుకు అడుగుపెట్టింది తెలుసా? వరల్డ్స్ లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఈ లిథియం రిజర్వ్స్ ఏడ వర్కౌట్ అయితే మీకు ఈవీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనంటే ఈ లిథియం కావాలా. ప్రపంచంలో ఉన్న సగం లిథియం, వరల్డ్స్ లిథియం ఆస్ట్రేలియాలో పడింది. ఆడ పోయి మనోడు కొట్టిండా లేదా? ఇవి 2 కంట్రీస్ క్రిటికల్ మినరల్ కోఆర్డినేషన్కి దిగినాయి. 24 క్రిటికల్ స్ట్రాటజిక్ మినరల్స్ విచ్ ఈస్ లిథియం, కోబాల్ట్, నికిల్, గ్రాఫైట్, గ్యాలియం, రేర్ ఎర్త్స్. లిథియం, కోబాల్ట్, నికిల్, గ్రాఫైట్, గ్యాలియం, రేర్ ఎర్త్స్కి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 24 స్ట్రాటజిక్ మినరల్స్కి చేతులు కలిపినాయి, దోస్తానా చేసినాయి. ఆస్ట్రేలియా ఇంకొక ఘనత అయింది తెలుసా? ఇది నాకు నచ్చింది. ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ యురేనియం. న్యూక్లియర్ బాంబులు కూడా తయారవుతాయి దీంతో, యురేనియంతో. దీంతో జీవితాంతం కరెంటు ప్రొడ్యూస్ చేసే యురేనియం ఎన్రిచ్మెంట్ మనం వెనకటికి మాట్లాడినాం న్యూక్లియర్ రియాక్టర్ల గురించి. ఈ యురేనియం కూడా సివిల్ సప్లై కోసము ఆస్ట్రేలియా ఒప్పుకున్నది. మళ్ళీ గడ్డివికనికే గులాబ్ పూలు పెట్టుకునే ప్రధానమంత్రులు ఉండేడా, గరీబీ హటావ్ అని చెప్పి ప్రధానమంత్రులు ఉండేడా, కంప్యూటర్లు తెచ్చిండ్రు మేమే అని చెప్పి మాట్లాడితే మళ్ళీ కంప్యూటర్లో ఫీడ్ చేసేటప్పుడు తెలియదా ఏంది ఇంత తెలివితేటలు ఉంటాయని? ఎందుకు రాలే? తగ్గేదలే అని చెప్పి మాట్లాడుతుంది ఎవడు? మోదీయా కదా? అవునా కదా? నా దేశం, నా కాలు, నేను వేసుకొని కూర్చుంటా, నువ్వేంద్రా అంటుండా లేదా? ఫుల్ ట్రేడ్ అగ్రిమెంట్ దిగిండు కంప్లీట్గా ఈ యురేనియంతో. సెకండ్ మండలం కంప్లీట్ చేసినామా? థర్డ్ మండలానికి పోదాం. థర్డ్ మండలానికి సబాంగ్ ఆస్ట్రేలియా, ఇగో ఎన్నో జపాన్ ఉంటుంది నీకు ఇక్కడ సైడ్, ఇండోనేషియా నీకు ఇక్కడ ఇండోనేషియా ఇక్కడనే ఉంటుంది, ఇది నేను జపాన్ ఉంటుంది, ఓకే, చైనా పక్కన. ఈ రింగుతో వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేసి చూడు, కనబడాడు. నార్మల్గా ఇట్లా మీకు నడిచినట్టుగా అనిపిస్తుంది కానీ ఆ నగర వేరే రకంగా ఉంటుంది. న్యూజిలాండ్కి దిగిండు. ఇది చిన్న రింగే కదా గిరీష్ అని అంటే, పసిఫిక్ సముద్రాన్ని జర టచ్ చేయాలన్నా, నీ భూమంతా తొక్కి తొక్కి పాడి చేస్తా అని చెప్పి ఆడాలన్నా 5 మిలియన్ల పాపులేషన్ ఉన్న న్యూజిలాండ్ మనకు అవసరమా రాదా? అండ్ ఇట్స్ మై థర్డ్ రింగ్ మండల థియరీ ప్రకారం. అంటే एक रिंग हो गया चाणक्य जी, दूसरा रिंग कौन बनाएगा रे बाबा? हाँ बनाता हूँ ना, जा. तीसरा रिंग क्या? न्यूजीलैंड को जरा चुमके आएंगे ना, चुमके आजा. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది? థర్డ్ రింగ్ వచ్చేసింది. అంటే వార్ కానీ స్టార్ట్ అయిందంటే లెజిటిమసీ ఇప్పుడు ఎవరిది? ప్రతి ఒక్కడితోని నువ్వు వ్యాపారం పెట్టుకున్నావు. ఆడి వ్యాపారం నీతోనున్నది, నీ వ్యాపారం వాడితోనున్నది. వాడి యుద్ధంలోకి నువ్వు దిగినా వాడికి నష్టము, వాడు దిగినా నీకు నష్టము. అని నువ్వు యుద్ధంలోకి దిగనిస్తాడా?
నువ్వు గిట్లా ఏలు పెట్టకరా పోయి, ఏలు పెడితే వాసన వస్తుంది నా దగ్గరికి అని కూడా మంచిగా చెప్తున్నా. నీతి మొదలవుతుందా కాదా? ఇది ఒక ప్యూర్ మిలిటరీ హార్డ్వేర్ అని అనుకుంటారేమో. సో లైనప్లను ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాప్లో కనిపిస్తున్నట్టు తీసుకొని ఉంటే గాడ ఆడ అక్కడ ఇక్కడ అని అంటే అక్కడ ఇక్కడ ఏం లేదు. ఒక పాట ఉంటుంది చూడది, అక్కడో ఇక్కడో ఎక్కడో కలగన్నానే చెలి అని ఉంటుంది చూడు. కలగనాలే, కకృతి వడకు నువ్వు కలగనుట్లో కూడా కళ కనాల. 2300 సంవత్సరాల క్రితం కలగన్న కళ ఇది. పెద్ద మండలానికి వద్దాం కదా, ఇక క్లోజింగ్ చేయాలి కదా, ఎక్కువసేపు అవుతుంది కదా, క్లోజింగ్ చేద్దాం. ఇగో ఇది నా భారతీయాల. ఈడ కేంద్రమై సెంటర్ అయి పైవర్ట్ అయి అది వేసిన చక్రం చూడు, చక్ర వ్యూహం చూడు. చైనా చుట్టూ చక్ర వ్యూహం పెట్టింది. ఇండోనేషియా సబాంగ్ మలైకా స్ట్రేట్ విచ్ కంట్రోల్స్ 80% ఆఫ్ ది కంప్లీట్ ఇట్స్ ట్రేడ్. ఫ్రాన్స్తో మన ఒప్పందాలు కొత్తగా లేవు. ఇప్పుడు మనం దాటిపోడు, ఇది గుర్తుపెట్టుకో. ఇండియాతోనేనంటే భారత్ ఏమన్నావు, భారత నాకు డాండ్రఫ్ ఎక్కువైంది, నేను ఇది ఫస్ట్ క్లీన్ చేసుకొని వస్తా, నేను భారత్ గురించి మాట్లాడా అంటాడు మ్యాక్రాన్. హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కూడా మంచిగానే నడుస్తుంది. మేము ఎంత బ్రాండింగ్ చేస్తున్నాం చూడు, మాకు అడ్వర్టైజ్మెంట్లు ఇయర్. దాని తర్వాత ఈడ జపాన్ ఉన్నది, అది చైనా అంతో న్యాచురల్గా పడదానికి. మేము అల్లం బెల్లం కాస్కీస్ కటిఫ్ అంటాడు. అమెరికాని నమ్ముతాడా అంటే అమెరికాని నమ్మొచ్చు, కానీ భారత్ అయితే జర రిలయబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన మాట మనం తప్పంగా. ఈ అమెరికా వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, పైజామా పట్టించారు కాదు, మీకు అర్థమవుతుంది కదా. దెన్ వియత్నాం ఎవరు మిజైల్స్ కొంటున్నాడు, మనయే కదా, అగ్ని పృథ్వీ. ఫిలిప్పైన్స్ మనయే కొంటున్నారు. సౌత్ చైనా సీలా అత్యంత పెద్ద దుష్మన్ ఎవడు చైనాకు, ఫిలిప్పైన్స్. ఆస్ట్రేలియా మన క్వాడ్ పార్ట్నర్. న్యూజిలాండ్ పసిఫిక్ ఓషన్ని పాఠం చూడు అమితాబ్ బచ్చన్ది, చుమ్మా దే అని ఉంటుంది కదా. అంటే నీ రీజనల్ సెక్యూరిటీ కోఆపరేషనే తీసుకో, నీ నావిగేషన్ ఫ్రీడమే తీసుకో, నీ సప్లై చైన్ రెసిలెన్సే తీసుకో, నీ డామినెంట్ సప్లయర్ చైన్ తీసుకో. భారత్ స్టీరింగ్ దిప్పుతుందా లేదా? రింగ్ మాస్టర్ ఎవరైండు? భారత్ అయిండు. రింగుల నుంచి దుంకిపిస్తున్నాడు ఎవరిని? అందరినీ దుంకిపిస్తుండా లేదా? మళ్ళీ యుద్ధం ప్రకటించినామా? ఏం చేస్తున్నాం మనం? బిజినెస్ చేస్తున్నాం. వ్యాపార్. అదేదో పాట ఉంటుంది చూడు, దిల్తో పాగలేలా, ప్యార్ కర్ ఓహో ప్యార్ కర్. అంటే చైనాకు మోదీ ఒక సుక్కలు ఏం చూపించింది తెలుసా? బిందేకే ఏ హాల్ హువా దేకూ తో క్యా హో జాయే అని అన్నాడు కదా. ఆ పాటలు ఉంటుంది. చూడకపోతేనే గింత ప్రేమ వచ్చింది, చూస్తే ఎంత ఉంటుందో. అంటే నడిముక్కోనికి మోదీ ఏం చెప్పిండు తెలుసా ఈ రింగుల ద్వారా? జో దిక్తా హై వహీ బిక్తా హై, భారత్ దిక్నే లగా హై. భారత్ మాతాకి జై.